దగ్గరలో ఉన్న ఒక శక్తివంతమైన దత్తక్షేత్రం గురించి మీకు తెలుసా? అద్భుతమైన ఆలయ నిర్మాణం, ప్రశాంతమైన వాతావరణం, ధ్యాన మందిరం. ఈ ఆధ్యాత్మిక కట్టడం విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్యారాపర్తి. ఇలాంటి ఆధ్యాత్మిక కట్టడాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, చారిత్రాత్మక కట్టడాలు, దర్శించుకునే ప్రదేశాల గురించి ఈ ఛానల్లో పెడుతూ ఉంటాను. ఇలాంటి ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ దత్తపీఠానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి వెళ్తే గనక ఎగ్జిట్ నెంబర్ 5 దుండిగల్ ఎగ్జిట్ వద్ద దిగాలి. అక్కడ నుంచి ఎయిర్ ఫోర్స్ అకాడమీ రోడ్డు వైపుకు వెళ్ళాలి. సో అక్కడ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్లోనే మనకి దత్తపీఠం కనిపిస్తుంది. ఒకవేళ సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే ఇది సికింద్రాబాద్ నుంచి దుండిగల్లో ఉన్న దత్తపీఠంకి సుమారు 30 to 35 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. కార్ లేదా బస్ ద్వారా కూడా మనం ఇక్కడికి రావచ్చు. సికింద్రాబాద్లో గండిమైసమ్మ బస్సు లేదా దుండిగల్ బస్సు ఎక్కాలి. గండిమైసమ్మ లేదా దుండిగల్ దగ్గర దిగిన తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకుంటే ఒక 5 to 10 మినిట్స్లో మనం దత్తపీఠం చేరుకోవచ్చు. ఈ దుండిగల్ దత్తపీఠాన్ని చేరుకోవడానికి కావాల్సిన రూట్స్ అంటే మ్యాప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎలా వెళ్ళాలి, అలాగే సికింద్రాబాద్ నుంచి ఎలా చేరుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఈ ఆధ్యాత్మిక కేంద్రం దత్తక్షేత్రాన్ని ప్రఖ్యాత గురువు గణపతి సచ్చిదానంద స్వామి వారు స్థాపించారు. ఈ దత్తాత్రేయ సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే ఒక ముఖ్యమైనటువంటి పీఠం ఈ దత్తపీఠం. దీన్ని 1889లో ప్రారంభించారు. నేటికి అంటే ఇప్పటికీ కొన్ని వేల మంది దర్శించుకుంటారు. థర్స్డేస్ అయితే చాలా మంది వస్తుంటారు ఈ టెంపుల్కి. ప్రతి గురువారం ఈ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి గురువారం రోజున ఈ టెంపుల్ అంతా భక్తులతో నిండిపోయి ఉంటుంది. ఈ ఆశ్రమం లోపల ఇలా అనేక దేవాలయాలు ఉన్నాయి. దత్తావధూత టెంపుల్ అది మెయిన్ టెంపుల్. ఇక్కడ మరకత కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, ఇంకా గణపతి టెంపుల్, ఇక్కడేమో రాజరాజేశ్వరి టెంపుల్, నవగ్రహ టెంపుల్, మాణిక్య నాగేశ్వర స్వామి టెంపుల్, ఇవన్నీ ఉంటాయి. మనం ఇలా ఇక్కడ గుహలాగా కనిపిస్తుంది కదా, ఈ గుహ నుంచి కిందికి వెళ్తే రామాయణ ఘట్టం మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక రాక్షసి నోట్లో నుంచి మనం కిందికి వెళ్తున్నట్టుగా స్టెప్స్ ఉంటాయి. ఇందు లోపలికి దిగడానికి, వీల్ చైర్లో వెళ్ళడానికి అనుకూలంగా వీల్ చైర్ కూడా మూవ్ అయ్యేలాగా లోపలికి స్లోప్ ఉంటుంది. అలాగే నడిచే వాళ్ళమైతే ఇలా సింపుల్గా స్టెప్స్ దిగి లోపలికి వెళ్తే వాటర్ ఉంటాయి. ఈ వాటర్లో రామాయణ ఘట్టాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే గుహ లోపల కింద వాటర్ ఉంటాయి, అలాగే గోడల పైన ఇలా రామాయణకి సంబంధించినటువంటి విజువల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలా చీకటి గుహలో ఇలా ఈ ప్రతిమలు ఈ లైట్ వెలుతురులో చూస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపించిందో. అంటే మనం చూడదగినటువంటి ప్లేస్ ఈ దత్తపీఠం. నేనైతే చాలా టైం ఈ గుహలో స్పెండ్ చేశాను. ఇక్కడ అంత ప్రశాంతంగా అట్లా దేవుడి ప్రతిమలు అలా చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. నాకు ఈ టెంపుల్లో ఉన్న గుహను చూడగానే ధ్యానం అంటే మెడిటేషన్ అనేది ఒకటి గుర్తొచ్చింది. అంటే మన హిందూ సంప్రదాయంలో గుహ అంటే బయట శబ్దాల లోపలికి వినిపించకుండా నిశ్శబ్దంగా ఉంటుంది. అట్లాంటి ప్లేస్ దాదాపుగా జపానికి ధ్యానం చేసుకోవడానికి మంచి ప్లేస్ కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ ఇలాంటి గుహ నిర్మించారు అని అనుకుంటున్నాను. అంటే ఈ గుహలో ఇంకా ఇలా స్వామి వార్ల విగ్రహాలు, దేవతల యొక్క విగ్రహాలు, ప్రతిమలు ఇలా గోడలపై చెక్కారు కదా. అంటే మన కాన్సన్ట్రేషన్ కూడా మొత్తం ఆధ్యాత్మికంగా ఉండడానికి ఒక సిగ్నిఫికెన్స్గా ఇక్కడ గుహ ఉంటుంది. ఈ టెంపుల్ మార్నింగ్ 6 o'clock నుంచి 12:30 వరకు, అట్లాగే ఈవినింగ్ 4:30 నుంచి 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఈ టెంపుల్లో ఇతర సేవా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే భక్తులకి అన్నదానం జరుగుతుంది, గోసేవ జరుగుతుంది, అలాగే హాస్పిటల్ కూడా ఉంది ఈ ఆశ్రమంలో. అంటే మెడికల్ క్యాంప్స్ కూడా జరుగుతుంటాయి. ఇక్కడ ఉండే విలేజ్ పీపుల్ ఇక్కడికి వచ్చి చెకప్స్ అవి చేయించుకుంటారు. ఇంకా అమ్మ ఒడి అంటే వృద్ధ మహిళలకి ఒక ఆశ్రమం కూడా ఉంది. అట్లాగే స్పిరిచువల్ ప్రోగ్రామ్స్, భజనాస్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. అంటే ఈ సంస్థ విద్య, వైద్య సేవలు మరియు సామాజిక సేవల్లో కూడా పనిచేస్తుందన్నమాట.
ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇది ధ్యానానికి ఆధ్యాత్మిక సాధనలకు ఒక మంచి ప్లేస్. మీరు హైదరాబాద్కి దగ్గర ఉంటే ఒక్కసారి తప్పకుండా ఈ దత్తక్షేత్రాన్ని దర్శించండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.